ప్రపంచ తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా మీకు అందరికీ నమస్కారములు తెలియజేస్తున్నాను. ఈ తల్లిపాలు వారోత్సవాలు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 వరకు జరుగునని గతంలో వీడియో చేయడం జరిగింది. ఇందులో బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఒక్కొక్క అక్షరము ఏ విధంగా అర్థం ఇస్తుందన్నది ఒకసారి క్లుప్తంగా చూద్దాము. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ లో బి అంటే బెస్ట్ ఫర్ బేబీస్, సమృద్ధి ఆహారము తెలుగులో. ఆర్ అంటే రెడ్యూస్ ఇన్ఫెక్షన్, ఏఆర్ఏ, డయోరియా లాంటి ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ. ఈ అంటే ఎకనామీ అంటే ఖర్చు లేనిది. ఏ ఆల్వేస్ అవైలబుల్, నో ఎలర్జీస్ అంటే నిత్యం బిడ్డ కోరినప్పుడు దొరుకుతుంది, తల్లిపాలి వలన ఏ విధమైన అలర్జీ రాదు. ఎస్ అంటే సేఫ్, తల్లిపాలు సురక్షితమైనవని అర్థము. టీ అంటే అవైలబుల్ అట్ బేబీ బాడీ టెంపరేచర్, బిడ్డకు అవసరమైన వేడి మాత్రమే ఉంటుంది. ఫీడింగ్ ఇందులో ఎఫ్ అంటే ఫ్రీ ఫ్రమ్ పాథోజెనిక్ ఆర్గనిజం, వ్యాధికారక క్రిములు ఉండవు. ఈ అంటే ఈజీలీ అవైలబుల్ అంటే అన్ని చోట్ల సులువుగా లభ్యమవుతుంది. మరి ఒక ఈ ఏమిటంటే ఎమోషనల్ బాండేజ్, ఆత్మీయత, అనుబంధం, ప్రేమ, అనురాగం ఉంటుంది. డి అంటే డైజెస్టిబుల్, బిడ్డకు తేలికగా జీర్ణం అవుతుంది. ఐ అంటే ఇమ్యునైజబుల్ అంటే రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. ఎన్ నేచురల్, ప్రకృతి సిద్ధం, సహజ సిద్ధమైనదని అర్థము. జి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే బిడ్డ పెరుగుదల, అభివృద్ధికి తోడ్పడుతుంది. వైద్య సిబ్బంది లేదా మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ప్రతి అక్షరం యొక్క అర్థము గవర్నమెంట్ నొక్కి వక్కాణించి చెప్పడం జరిగింది. ప్రతి వాళ్ళు క్షుణ్ణంగా ఒకసారి విని అర్థం చేసుకోండి. ఈ యొక్క సందేశము మీకు అందరికీ ఆరోగ్యకరమైనది అయినట్లు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.